యేసు కృపా కృపా నా క్రీస్తు కృపా నీ కృపయందు నమ్మికయుంచితిని నీ కృపలో నిత్యము వర్ధిల్లుదును నీ కృపయందు నమ్మికయుంచితిని. హల్లెలూయా. మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మన సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడు అంటే మనలను దేవుని వద్దకు తెచ్చుటకట. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ తేవడానికండి? దేవుని వద్దకు తెచ్చుటకట. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు పత్రిక దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏమంటే 18లో రాయబడిన మాట ఏముందంటే దేవుని చిత్తము మూలము. 1 పేతురు 3:18 చదవండి. ఆమేన్. దేవుని మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనే మాట చూడండి. అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు విషయంలో, అంటే మనలను తండ్రి యొద్దకు తేవడానికి, దేవుని యొద్దకు తేవడానికి అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపల విషయమై ఒక్కసారి ఆయన ఏమయ్యాడండి? శ్రమపడాను. హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:13 ఎలాగుంటుంది? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. అవును, ఆయన దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు ఆయన దగ్గర వాళ్ళం మనం ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు మనం వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఏమండి అంటే ఈరోజు చాలామంది సువార్త ప్రకటించబడుతూ ఉంది చాలా చోట. ఏమంటే అసలు సువార్త అంటే ఏంటి? ఏమండి సువార్త అంటే మంచి వార్త. అంటే మంచిది కదా, మంచి వార్త. లేకపోతే శుభవార్త అంటే శుభం కలిగించే వార్త అని మనకు తెలుసు. అసలు అంటే తెలిసిపోయింది, శుభ అంటే తెలిసిపోయింది. సరే, వార్త అంటే ఏంటో మనకు తెలియాలా? ఏం తెలియాలా? వార్త. ఇందాక డిక్షనరీలో చూశాను. వార్త అంటే ఏంటి అని అంటే ఒక నివేదిక వార్తగా మారుతుందట. ఒక నివేదిక వార్తగా మారుతుందట. లేకపోతే అవి మాటలో ఊసులు అని అర్థం, మాటలో లేకపోతే ఊసులు అని. వాటి వార్త అంటే ఏంటంటే బాగా మీనింగు. అంటే ఇక్కడ 5 విషయాలు ఇచ్చాడు. వార్త అంటే 5 విషయాలు ఇచ్చాడు. ఏంటంటే వార్త అంటే ప్రజలకు తెలియని కొత్త విషయాలు చెప్పడమే వార్త. అంటే ప్రజలు ఎప్పుడు ఆ మాటలు వినుండరు, ఆ మాటలు చెప్పడము వార్త. ఇంకోటి ఏంటంటే 5 విషయాలు. నిక్కచ్చి తత్వం ఉండాలట. నిక్కచ్చి తత్వం ఉండాలట వార్తలో. అంటే వాస్తవాలు ఉండాలన్నమాట వార్త అంటే. సమకాలీనత అంటే న్యూనెస్ ఉండాలంట. అంటే తాజా వార్త అయి ఉండాలట. అది తాజాగా ఉండాలా, ఎప్పుడుదో అన్నట్టుగా కాకుండా. అంటే 3ది ఏంటంటే సత్యం. అది జరిగింది అయి ఉండాలా. అదేమైందండి? జరిగినట్లుగా చెప్పేది అయి ఉండాలా. 4 ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, అంటే అది ఆకట్టుకునేదిగా ఉండాలంట వార్త అంటే. 5 స్పష్టత అంటే క్లారిటీ ఉండాలంట. అంటే అందరికీ అర్థం అవ్వాలి ఆ మాట. హల్లెలూయా. ఇది వార్తకు సంబంధించిన విషయాలు అని ఆ డిక్షనరీలో కనబడ్డాయి. అయితే ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే వార్త అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాదు. వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేశారు, వాళ్ళు ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు, ఆ కంపెనీ ఓపెన్ చేశారు, ఆ పథకం ఏదో ఓపెన్ చేశారు. ఇది కాదు వార్త అంటే. వార్త అంటే ఏంటంటే
పాము ఉంది కదమ్మా, పాము మనిషిని కరవడం సహజం. పాము మనిషిని కరిచింది, మనిషి చచ్చిపోయాడు. అది వార్త కాదు. పాము కరిస్తే ఎవరో చచ్చిపోతారు. వార్త అంటే తెలుసా, మనిషి వెళ్ళి పాముని కరిచేసాడు, పాము చచ్చిపోయింది. అది వార్త. మనిషి వెళ్ళి ఏం చేశాడు, పాముని కరిచాడు, పాము చచ్చిపోయింది. అది వార్త. ఇంకా మనకు బాగా తెలియాలంటే, ఒక వ్యక్తిని కారు గుద్దితే చచ్చిపోయాడు. అది వార్త కాదు, విషయం. అది వార్త అంటే ఏంటి తెలుసా, ఒక మనిషి కారును గుద్దితే కారు తుక్కు అయిపోయింది. అది వార్త. మన అన్నీ కలిపేశారనమాట వీళ్ళు. కాబట్టి వార్త అంటే విశేషమైనది ఏదైనా చెప్తే అది వార్త అవుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఏమంటే విషయంలో వార్త ఏంటండి, అసలు వార్త ఏంటి అని అంటే చూడండి, 3 వార్తలు ఉన్నాయి. ఎన్ని వార్తలు? 3 వార్తలు. ఒకటి వార్త ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడయ్యుండి కన్యకకు పుట్టడం వార్త. కన్యక పిల్లలు పడతారా అండి? పుడతారా? కానీ పుట్టాడు, అది వార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దూత చెప్తాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు అంటే అది ఏంటది? మీకు ఒక సువార్తమానము నేను తెచ్చి ఉన్నాను. సువార్తమానము అంటే అది సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందుకే కన్యక బిడ్డలు పుట్టరు కనుక, దేవుడు కన్యక పుట్టాడు కనుక అదేంటి చెప్పండి, పుట్టాడు. అందుకే అది వార్త. రెండోది ఏమంటే, దేవుడు చనిపోడు. దేవుడు చచ్చిపోతాడా? కానీ మానవులందరి కొరకు ఆయన చనిపోయాడు. అదేంటో తెలుసా, వార్త. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు లేస్తారా? చనిపోయిన వాళ్ళు లేవరు. కానీ ఆయన 3వ దినాన లేస్తానని చెప్పాడు, అలాగే లేచాడు. అది వార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవి శుభవార్తలు. హల్లెలూయా. ఇవి 3 అంటే గుడ్ న్యూస్. హల్లెలూయా, గొప్ప వార్తలు అయ్యి. అందుకే సువార్తలు ఇవి ఉండాలి. హల్లెలూయా. ఏమండి? కాబట్టి సువార్త అంటే ఇది. ఉన్నవి ఏవి కూడా ఈ లోకంలో శికారాలు చేస్తున్నాయి, అన్నీ ఏవి లేవు, రుజువులు ఉండవు, అవి ఏమి సత్యాలేమి కావు. పుకారులు, శికారులు, కట్టుకథలు, పెట్టకథలు. ఏమండి? ఒకడు ఏమంటున్నాడంటే, ఏమండి, ఆవు వచ్చలో ఉన్నంట, మా ఆవు పేడలోనంట 20 టన్నులు బంగారం తీశారట. రష్యా వాళ్ళు మనోళ్ళు కాదు. మళ్ళీ ఇక్కడ అంటే చెప్పాలి అడ్రస్ అంటే అయిపోయింది అక్కడతో. అంటే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అనమాట. మొన్న ఏదో యూనివర్సిటీ వాళ్ళు చైనా వాళ్ళు తయారు చేసింది పెట్టేశారు వీళ్ళు. అదైనా అట్టబొమ్మ పెట్టారు. పెడితే అది చైనా వాళ్ళు చెప్పారు, అది మేము తయారు చేసింది మా దగ్గర కొన్నారని. కాబట్టి ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అలాగే బ్రిడ్జిలు కడుతున్నారు అక్కడక్కడ, అవి కూలిపోతున్నాయి. అక్కడ మహారాష్ట్రలో బ్రిడ్జి కట్టారు, ఇలాగెళ్ళి వంకర తిప్పారు, అలాగ ఉంటాయి ఎక్కడైనా బ్రిడ్జిలు. అంటే ఎంత గొప్ప మేధావులుగా మారిపోయారో చూడండి. మన బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇప్పుడు కూలుతుంటే కృష్ణానదిలో అది ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు 100 సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చారు, 100 సంవత్సరాలు పైబడినగానే చెక్ చెదరలేదు. చూసారా? అలా ఉంటుంది నిజాయితీ, నమ్మకత్వం అలా ఉంటుంది. ఇక్కడ అంతా బూడిదేసిన బేరాలు, ఇవి దోచుకునే బేరాలు. భక్తి ముసుగులో మనుషులను ఏం చేస్తారంటే దోచుకునేటట్టుగా ఉన్నారు. ఏమండి? కాబట్టి ఆ పెంటాగానే ఉంటుంది అమెరికాది, చాలా హై సెక్యూరిటీ కలిగిన ప్రాంతం. దాన్ని ఎందుకు కట్టారని ఆవు పేడతో కట్టారట, అందుకే పెంటాగాన్ అన్నారట. ఒకడంట ఇండియా వచ్చి తిరుగుతున్నాడట ఒక ఆయన. అప్పుడు ఒక బాబా కనిపించి, 8-9 ఎలాగ వచ్చావంటే ఇలాగ వచ్చాను, నేను ఏం కనిపెట్టాలో తెలియకంటే ఒక యాపిల్ ఇచ్చాడట ఆయనకి. ఆ యాపిల్ కొనేసి అలా కొరికేసి ఇచ్చాడట. అదే యాపిల్ కంపెనీ.
అబ్బా ఎంత బాగా నమ్ముతున్నారో, అంటే అబద్ధాలు చాలా బాగా నమ్ముతున్నారు, దానికి రుజువులు లేవు, సత్యం కాదు, రియాలిటీ లేదు, ఆయన నమ్ముతున్నారు. కానీ రియాలిటీ చెప్తున్నాయి, సత్యాలను చెప్తుంటే, రుజువు చెప్తుంటే, ప్లేస్ చెప్తుంటే, ప్రతిదీ చెప్తుంటే. అందుకే యేసుక్రీస్తు పుట్టుకెప్పుడు తాజా, యేసుక్రీస్తు మరణం ఎప్పుడు తాజా, యేసుక్రీస్తు ఏమండి చనిపోవడం ఎప్పుడు తాజా. అందుకే ఎప్పుడు మనకు గుడ్ ఫ్రైడే వస్తూనే ఉంటుంది. అంటే గుడ్ ఫ్రైడే అంటారు ఎవరైనా చనిపోతే, అనేకుల కొరకు ఆయన చనిపోయాడు కనుక అది మనకు మంచి శుక్రవారం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయినట్లే మూడో దినాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి వార్త ఏదో, ఏమంటే ఊసులేయో, వార్త ఏదో, మాటలేయో, వార్త ఏదో, లేకపోతే ఎక్కడ జరిగిందేదో మనుషులకి ఏంటి తెలియట్లేదు. వార్త అంటే విశేషకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వేటిని వార్త అనకూడదు, యేసుక్రీస్తు సువార్తనే వార్త అనాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వార్తకి ఏముండాలా? ఖచ్చితత్వం ఉండాలా. వార్తకి ఏముండాలా? సత్యం ఉండాలా. వార్తకి ఏముండాలా? ఏమండి ఆసక్తి, ఇంట్రెస్ట్, ఎవరికైనా చెప్తే ఇదా అన్నట్టుగా ఉండాలా. అలాగే స్పష్టత కూడా ఉండాలి వార్తలో అనేది ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి, వింటున్నాయి అన్నీ కూడా ఏం కాదు, అవి వార్తలే కాదు. వార్తలు చదువుతున్నది అంటారు, జరిగినాయి అని చెప్తూ ఉంటారు వాళ్ళు, కానీ వింతగా జరిగిందే వార్త. హల్లెలూయా. అందుకే అలాంటి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త అంటాడు గబ్రియేలు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తు సువార్తను విని మనము ప్రభు దగ్గరికి వస్తే సువార్త వల్ల మనకు రక్షణ వస్తుంది. సువార్త వల్ల ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, నరకం తప్పించబడుతుంది అనుకున్నాం. అంటే సువార్తను నమ్మి రక్షణ వచ్చి నరకం తప్పించబడితే అది ఏమన్నా గొప్ప విషయమా? తప్పించబడ్డం అంతే, అంటే అది గొప్ప విషయం కాదు. నిజమైన గొప్ప వార్త ఏంటంటే మనము దేవునితో ఉండుట. హల్లెలూయా, అది గొప్ప విషయం. అందుకని అది తప్పించబడడం అనేది పెద్ద ఏం గొప్ప విషయమో కాదు. కానీ ఏది గొప్ప విషయం? దేవునితో ఉండడం అనేది అది వార్త అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అదే నిజమైన సువార్తగా ఉంటుంది. రెండు ఏంటంటే క్షమాపణ వస్తుంది యేసుప్రభుని నమ్ముకుంటే. అంటే క్షమాపణ వచ్చి మనసుకు ఉపశమనం కలిగితే సరిపోద్దా అంటే? సరిపోద్దా? కాదు కాదు, దేవునితో మనం దగ్గరగా ఉండాలా, దేవుడితో ఉండాలి. అందుకే మనలను దేవుని యొద్దకు తెచ్చేటట్టుగా ఉండాలి, అది సువార్త. హల్లెలూయా. ఇంకా సువార్త అంటే ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడడం, అంగీకరించబడడం, అదేనా సువార్త? నీతిమంతులుగా తీర్చబడితే ఎవరికి లెక్క? దేవుని దగ్గర ఉండడం అనేది గొప్ప విషయం. హల్లెలూయా. నాలుగోది విమోచన, బంధకాల నుండి అన్నీ విడిపించబడడం, అది సువార్త? అది సువార్త కాదు. మరి ఎక్కడ? దేవునితో దగ్గరగా ఉండడము, అది సువార్త. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఎవరికైనా ఉండగలరేంటి? ఉండలేం. కానీ ఆ దగ్గరగా చేసిందే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఆయన కౌగిలించుకునే హక్కు కలిగి ఉండడమే అదే నిజమైన సువార్త. ఎవరు మనుషులు దేవుణ్ణి కౌగిలించుకోగలరా? కౌగిలించుకునే స్థితి బైబిల్ మనకి ఇస్తుందని చెప్తుంది కనుక అది సువార్త. హల్లెలూయా. అందుకే పేతురు అదే అంటున్నాడు. ఏమన్నాడు? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఎవని యొద్దకు? దేవుని యొద్దకు తెచ్చుటకు ఏం చేశాడు? నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు పాపం నుంచి ఒకసారి శ్రమ పడిపోయాడు. ఇప్పుడు ఎక్కడ తెచ్చేసాడు? ఆయన దేవునికి దగ్గరగా తెచ్చాడు. హల్లెలూయా. అది సువార్త, అది సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు అందరూ నమ్ముతారు. మనందరం ఏమవుతాం? చచ్చిపోతే, మనం పుణ్యం చేసుకొని చచ్చిపోతే మోక్షానికి వెళ్ళిపోతాం, అందరూ నమ్ముతారు. మోక్షానికి వెళ్ళడం గొప్ప కాదు, దేవునితో కలిసి ఉండుట అది గొప్పది. సృష్టికర్త అయిన దేవునితో హత్తుకొని ఉండుట అది గొప్పది. సృష్టికర్త అయిన దేవుని కుడిపార్శ్వ మీద కూర్చోవడం అనేది అది గొప్ప విషయం. అవి వార్తలు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో చాలామంది సువార్త తెలుసు,
యేసుప్రభు ఎవరో తెలుసు. అంటే యేసుప్రభు ఏ కార్యాలు చేసాడో తెలుసు. యేసుప్రభు ఎలా పుట్టాడో తెలుసు, ఎలా చనిపోయాడో తెలుసు, ఎలా లేచాడో తెలుసు. ఎవరికి? అన్యులందరికీ, చాలామందికి తెలుసు. క్రిస్టియన్ కాలేజీలో చాలామంది చదువుకున్నారు, వారికి తెలుసు. తెలీదా? సైతానికి అడిగి తెలుసు, దెయ్యాలకి తెలుసు. తెలితే సుఖమేటండి. క్రొత్త జన్మ అనుభవం పొందుకున్నవాడే గొప్పవాడే. హల్లెలూయా. ఏ జన్మ? క్రొత్త జన్మ నొందినవాడు, అనగా మార్పు నొందినవాడు, వాడు గొప్పవాడు. తెలుసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. రఘురామ కృష్ణరాజు అని ఉండి ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఆయన. అయితే ఎందుకు ఆయన పేరు ఎత్తుతుందంటే, ఆయన ఇంటర్వ్యూలో అంటాడు, నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను, ఏసు అంటే నాకు తెలుసు, యేసుప్రభు అంటే నాకు తెలుసు. తెలితే సుఖం ఉంది? నూతన జన్మ లేదు. తెలితే సుఖం బోల్డ్ మంది తెలుసు. తెలుసుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. మరి ఎవరు తెలుసా? నూతన జన్మ పొందిన వారు, వారు గొప్పవారు, వారు దేవుని యొద్ద ఉంటారు. మరి ఎవరండి? వాళ్ళు దేవుడి యొద్ద ఉంటారు, వారు గొప్ప వాళ్ళు. ఆడు కటిక ప్రాంతంలో అయ్యి ఉండొచ్చు, గుడిసెలో ఉండొచ్చు, ఏమంటే సమస్యల్లో ఉండొచ్చు, కానీ వారు ఏం చేశారండి? నూతన జన్మ పొందారు. ఏ జన్మ? నూతన జన్మ. అందుకే నూతన జన్మ లేని వాళ్ళు ఎన్ని మాటలు తెలిసినా ప్రయోజనము ఉండదు, ఉండదు, ఉండదు. కాబట్టి అందుకే సైతాన్ గాడు అంటాడు, వినండి, మార్పు మాత్రం చెందకండి, వినండి, నూతన జన్మ మాత్రం పొందకండి అంటూ ఉంటాడు. అందుకే కొంతమంది ఎప్పుడు వింటారు కానీ వారిలో మార్పు అనేది ఉండదు. నూతన జన్మ అనుభవము వాళ్ళు పొందరు. అందుకే నూతన జన్మ పొందేబట్టే ఆ అనుభవం నీలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొద్దకు వచ్చిన వారు దేవునితో ఉండాలంటే ముందు నువ్వేమవ్వాలా? మార్పు చెంది ఉండుట అనేది రుజువు. దేవునితో నువ్వు ఉన్నావనడానికి ఏంటో తెలుసా? నువ్వు మార్పు చెంది ఉండుట అనేది రుజువు. అందుకే నేను అనిజన్లు ఆశ్చర్యపోవాలని చూసి, ఏంట్రా బాబు ఎంత మార్పు, నీ మాట మారిపోయింది, నీ చూపు మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, నీ క్రియలు మారిపోయాయని అన్యజనులకి చెప్పాలి. ఎందుకంటే వారు నన్ను గమనిస్తారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నా స్నేహితుడు, నాతో బాగున్న స్నేహితుడికి ఒక పుట్టినరోజు వేడుకలో కలిశాడు. అప్పుడు వెంటనే నేను చెప్పాను, రే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోరా, నీ జీవితం, నీ కుటుంబం అంతా మారుతుంది, దేవుడు గొప్పవాడురా అని చెప్పాను. దేవుడు గొప్పవాడురా, మారుతుంది అని చెప్తే, ఇంకెప్పుడు నాకు ఆ మాటలు నువ్వు చెప్పొద్దు అన్నాడు. ఇంకెప్పుడు నాకు ఆ మాటలు నువ్వు చెప్పొద్దు. నేను చెప్పలేదు. ఆయనే ఈ లోకంలో లేకుండా పోయాడు. కాబట్టి కొంతమంది చెప్పినా కానీ అసలు ఆలోచించరు. స్పష్టంగానే చెప్పాను, ఏమంటే యేసు ప్రభు ఏంటో స్పష్టంగానే చెప్పాను. కొంతమంది ఏం చేయరు? వినిపించుకోరు, పట్టించుకోరు. నాశనం. అందుకే ఈరోజు దెయ్యాలకి తెలుసు, కొంతమందికి కూడా తెలుసు, వారు పట్టించుకోకపోతే ఏమండి వారికి ఇది శుభవార్త కాదు. ఇది శుభవార్త కాదు, సువార్త వారికి కాదు. ఎందుకంటే పట్టించుకోకపోవడం వల్ల దానివల్ల ఏం ప్రయోజనమో లేదనమాట. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 3:18 అదే చెప్పాడు పేతురు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు, అంటే మనందరూ అనీతిమంతులమే, అనీతిమంతులైన అందరి కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాపముల విషయంలో ఒక్కసారి మన అందరి కొరకు బలియాగము చేసేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా చర్చిలు అక్కడక్కడ పడగొడుతూ చాలా గొడవలు, గందరగోళాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే మరి దేవుడు ఏమీ పట్టించుకోడండి అంటే, దేవుడు అన్నీ ఏం చేస్తున్నాడు? లెక్క కడుతున్నాడు. దేవుడు లెక్కల మాస్టర్, చెప్పాను కదా, ఆయన అన్నీ లెక్క కడతాడు. ఆయన తూయిగా పాపం పండిపోతే అండి అయిపోతాయి. ఏమండి, గ్రహం స్టీఫెన్ గారిని చంపేశారు. ఏమండి, ఆయన స్టీఫెన్ గారిని చంపినప్పుడు ఏమైందో తెలుసా? ఒకసారి తుఫాన్ వచ్చింది, క్రైస్తవులు వెళ్ళి ఆదుకున్నారు.
మళ్ళీ అదే వారంలో మళ్ళీ తుఫాన్ వచ్చింది, మళ్ళీ వెళ్ళి క్రైస్తవులు ఆదుకున్నారు. అప్పుడు అర్థమైంది, నీతిమంతుని రక్తం మనం ఒలికించాం కనుక దేవుడు ఇక్కడ వారి దేవుడు నిజముగా ఉన్నాడని తెలిసి అప్పుడు వరకు దేనికోసం, ట్యాబ్లెట్ల కోసం, భోజనం కోసం, ఏమంటే మందుల కోసం నమ్ముకున్న వాళ్ళు ఎలా అప్పుడు నిజముగా నమ్ముకున్నారు. ఈరోజు కూడా వారు అక్కడే ఉండి భార్య పిల్లలు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ దారా సింగ్ అన్న వ్యక్తి, కాల్చిన వ్యక్తి ఈరోజు క్రైస్తవుడిగా మారిపోయాడు. అతను మార్చింది ఎవరు? దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అతను వదిలేయండి అని చెప్పారు వాళ్ళు, కానీ గవర్నమెంట్ వారికి యావజ్యం వేసింది, ఉరేసింది. తర్వాత ప్రభు నమ్ముకుంటూ వాళ్ళ యావజ్యం వేసింది. ఇప్పుడు దేవుడు కరుణించాడు. ఇప్పుడు వారు జైల్లో ఉండే దేవుని సువార్త ఆ దారా సింగ్ చెప్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. మాట వినకపోతే ఏమండి లెక్క తేలుస్తాడు దేవుడు. మాట వినకపోతే ఏమవుతుందమ్మా? లెక్క తేల్చేస్తాడు. అప్పుడు ఎంత ఏడిసినా ఏం చేసినా ప్రయోజనము ఉండదు. అందుకే సువార్త నీకు మనకు అందరినీ తోక్కుంటూ వెళ్తూ ఉంది. సువార్త కోసం అనేక మంది చెప్పు దెబ్బలు తింటున్నారు, చీవాట్లు తింటున్నారు, చేదరించుకుంటున్నారు, పేడ వేస్తున్నారు, ఎన్ని వేస్తున్నా భరించడానికి కారణం ఏంటంటే ఈ సువార్త అందరికీ తెలియబడాలా. దేవుడు ఒకసారి ఒక సమయాన్ని ఇంకా సువార్తను ఏం చేస్తాడంటే మూయబడుతుంది, ఇంకా ఉండదు సువార్త. కాబట్టి సువార్తని వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే వీళ్ళే ఆటంకపరుచుకొని ఈ సువార్తను ఏం చేసుకుంటున్నారు? త్రోసేసుకుంటున్నారు. కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని, ఒక మాటలో సువార్త అంటే ఏంటంటాను? అదృష్టం. ఏమంటే కాళ్ళ దగ్గరకు వచ్చే అదృష్టాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? గడపకి వచ్చే అదృష్టాన్ని ఏం చేసుకుంటున్నారంటే తూలనాడుకుంటున్నారు, గెంటి వేసుకుంటున్నారు. ఏమండి మాకు వద్దు అన్నట్టుగా బోర్డులు పెట్టుకుంటున్నారు అక్కడక్కడ. మా ఊరికి రాకర్లేదు, పడతారు, మేము అందరం పోతాం అనుకుంటున్నారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. ఒకరోజు దేవుడు వస్తాడు. ఒకరోజు దేవుడు వస్తే రొమ్ములు బాదుకొని ప్రతి వంగని మోకాలు వంగబడి ఏడుస్తారట. అప్పుడు వారికి ఆ సమయము ఇంకా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై హరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే అదే ఆ రోజు. ఈరోజు గల్ఫ్ కంట్రీలో ఆయా ప్రాంతాల్లో ఏమంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఏమంటే ఎన్ని బాంబులు పడతా ఉన్నాయి. ఏదో ఏమంటే మామూలుగా చిన్నగా కాల్చుకున్నట్టుగా అన్నట్టుగా పెద్ద బాంబులు బిల్డింగ్ల మీద పడుతుంటే ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఏమండి అక్కడ ఈరోజు ఎలాగుందంటే తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేకుండా అన్నట్టుంది. ఆ గాజాన్ని చూసారు ఎంత ఎలాగుందో, ఒక దెబ్బలాగా అయిపోయింది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు మనము చక్కగా తింటున్నాం, చక్కగా హ్యాపీగా పడుకుంటున్నాం, ఉదయం లేస్తున్నాం, మన పనులు చూసుకుంటున్నాం. అంటే ఎంత సౌకర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాగే ఉండిపోతుందని ఏం కాదు, ఎలా మారిపోతుందో తెలియదు ఒక్కసారిగా. ఏమండి ఒక్కసారి యుద్ధాలు ఎలా మారిపోతాయో తెలీదు. కానీ మనం మాత్రం మన దేవునికి మనం నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ఆరాధికులుగా, ఆయనతో సహవాసం చేసేవారిగా నేను ఉండాలి అనేది ఏమండి యేసుక్రీస్తు చిత్తమై ఉన్నది, తండ్రి చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఉండడం అది గొప్ప వార్త.
ఏమంటే దేవునితో కలిసి ఉండడం, అది గొప్ప వార్త. హల్లెలూయా. ఏమంటే రక్షణ పొందుకుంటాం, విమోచించబడటం, నీతిమంతులు చేర్చబడటం, ఏమండి నూతన సృష్టిగా మారడం, పరిశుద్ధులుగా మారడం, అదంతా ఒక ఎత్తు. దేవునితో కలిసి ఉండడం అనేది ఒక ఎత్తు. దేవుని స్తోత్రం, అంతకంటే గొప్పది. అందుకే కీర్తనల గ్రంథం 16:11 అంటాడు, కీర్తనకారుడు ప్రవచనం చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. చూసారా, ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ. అలాంటి సంతోషం ఇంకెక్కడ దొరకదు. మీరు అనుకుంటున్నారు ఆయన సన్నిధులు అంటే ఇక్కడ అనుకుంటున్నారు, ఇక్కడ కాదు. ఆయనతో కలిసి ఉన్నావా నీకు? ఇప్పుడు ఎక్కడికి వచ్చి కూడా మాడు మొక్క వేసుకుని ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బాధతో దిగులతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది ఎక్కడ కాదు, ఆయనతో కలిస్తే. ఇక నీ పిల్లలు లేదు, మా అమ్మ కోసం, మా నాన్న కోసం, లాల కోసం, వీళ్ళ కోసం ఏం ఉండదు. ఎందుకంటే ప్రతి బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. ఎక్కడైతే నా భర్త కోసం అండి బాధ అండి, నా పిల్లల కోసమేనండి బెంగండి, నా లాల కోసం బెంగండి, వీళ్ళ కోసం బెంగండి, అన్ని బెంగలేక నీకు ఇక్కడ. కానీ అక్కడ మాత్రం ఇక సంపూర్ణ సంతోషమే. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. హల్లెలూయా. ఇంకా అక్కడ ఈ సంబంధాలు ఏమీ ఉండవు. ఎలాగుంటామంటే దేవదూతల వలె మనం పోలి ఉంటాం. హల్లెలూయా. అక్కడ ఆకలి ఉండదు, దుఃఖము ఉండదు, దప్పిక ఉండదు. అది అక్కడ రాశాడు, నిత్యము సంపూర్ణ అన్నది. చూడండి ఏముంది అక్కడ? నీ సన్నిధిని. ఇక్కడ లేదు మనకు సంపూర్ణ సంతోషం, అక్కడ ఉంటుంది అనమాట. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో. ఇంకేమంటే సుఖం లేదండి ఇక్కడ. ఇక్కడ ఉండదు, అక్కడ మాత్రం సుఖం ఉంటుంది. సుఖాలు ఇక్కడ కోరుకోకండి. సుఖాలు ఇక్కడ కోరుకుంటే సుఖాలు పరిగెట్టిపోతాయి. కానీ సుఖం ఎక్కడ ఉంటుంది తెలుసా? అక్కడ ఉంటుంది నీకు. యుగాలు నువ్వు సుఖముతో నిత్య సంతోషముతో నువ్వు ఆరాధించే బిడ్డగా దేవదూతలు పోలిన వారిగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11:25. హెబ్రీ పత్రిక 11:25. అమ్మ, హెబ్రీ పత్రిక 11:25 11. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏం రాయబడ్డదండి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఇక్కడే శ్రమ. దేవుని కొరకు మనం శ్రమ అనిపించాలంటే ఇక్కడ అనిపించాలా? హల్లెలూయా. అక్కడ అనిపించడానికి లేదు ఇంకా. కాబట్టి ఎవరితో అయినా చివాట్లు తినాలన్నా దేవుడి కొరకు నిలబడి, ఎవరినైనా మనం దూషించాలన్నా దేవుడి కొరకు సుమా. అంతేగాని వెళ్తున్న వాళ్ళని 4 తిట్లు తిట్టేసి నేను దేవుడి కొరకు నన్ను తిట్టేశారండి, వాళ్ళు తిట్టేశారండి, వీళ్ళు తిట్టేశారండి అని మాట్లాడద్దు. నీతిగా న్యాయంగా నువ్వు దేవుడి మాటలు చెప్తున్నప్పుడు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, అనేకులు మేలు కోరుకుంటున్నప్పుడు నీ మీద తిరుగుబడి వారు ఎవరైనా దూషిస్తే దూషించనివ్వండి, ఏం పర్వాలేదు. అది మన గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. దేవుని నిమిత్తం దూషించబడ్డ గొప్ప భాగ్యం. ఒకసారి నేను రక్షించబడిన కొత్తలో సువార్తకి వెళ్ళి కరపత్రాలు ఇస్తున్నాను. కరపత్రాలు ఇస్తుంటే ఒక అమ్మ వచ్చింది. కొంతమందికి మనుషులు చూస్తే ఏమంటే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. అమ్మ వచ్చింది, యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఆయన నమ్ముకోకపోతే నిత్య నరకం ఉంది, ఆ నరకం నుండి మీరు అందరూ తప్పించబడాలని దేవుడు వచ్చాడు. అమ్మా ఇదిగో ఈ పత్రిక చదవండి అమ్మా అన్నాను. దొంగ పోతులాగా ఉన్నాడు. కష్టపడి పని చేసుకోలేవా, ఇంటింటికి తిరుగుతున్నావు అన్నది ఆవిడ. నా వెనకాల ఒక బ్యాచ్ ఉన్నారులే కొంతమంది. అంటే వాళ్ళు అన్నారు, అన్నయ్య నిన్ను ఎలాగంటే ఏం చేయమంటావు అన్నారు.
వాళ్ళకు ఉద్రేకం వచ్చింది. అంటే అలా తిట్టగానే నేను అన్నాను, ఇది మన గొప్ప భాగ్యురా అన్నాను. దేవుని స్తోత్రం. ఇది మనకు గొప్ప భాగ్యురా అనగానే ఆవిడకి మతి లేదు. ఆవిడ ఈ రియాక్షన్ ఏమనుకుందంటే మేమందరం మళ్ళీ ఏదో తిడితే గొడవ పెడతామని అనుకుంది. కానీ మేము ఆవిడ అన్న మాట మనకు గొప్ప భాగ్యురా అంటే ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ఆవిడ పేరు కూడా భాగ్యమే. అప్పుడు నాకు తెలియదు మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మళ్ళీ నిర్హేతికంగా అంటే ఏమీ లేకుండా ఒక పేపర్ ఇవ్వడం ఇచ్చినప్పుడు ఆవిడ నేను డబ్బులు అడగలేదు, మరి ఏమి అడగలేదు. కానీ ఆవిడేమన్నా తిడుతుంది, దున్నపోతులా ఉన్నాడు, కష్టపడలేడా, కష్టపడుకోవచ్చు కదా అని. కానీ నేను అనుకుంటున్నాను ఆమె నన్ను తిట్టిన ఆవిడ రక్షించబడిపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షించబడిపోయి ఉంటుంది ఆవిడ. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి. క్రీస్తు కొరకు శ్రమ పడడం గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడే ఆయన కోసం మనం నిందైనా ఏదైనా శ్రమ అయినా అనుభవించడానికి ఇక్కడే, ఇంకా అక్కడ లేదు. అక్కడ ఎప్పుడు ఏముంటుంది? నిత్య సంతోషములు, నిత్య సుఖములు అక్కడ. అందుకే ఇక్కడ కష్టాలు పడుతున్న వాళ్ళు, నిందలు పడుతున్న వాళ్ళు, శ్రమలు పడుతున్న వాళ్ళు, బాధలు పడుతున్న వాళ్ళు అవి బాబు ఏంటి అనకొద్దు. ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇవన్నీ కొద్ది కాలమే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం విడిచావా అక్కడ నిత్యము దేవునితో మనం ఉంటాం. ఎవరితో ఉంటామండి? అదే అక్కడ దేవుని యొద్దకు తెచ్చుటకే ఆయన త్యాగం చేశాడు. మనకి దేవుని యొద్దకు మనలను నిలబెట్టడానికే, దేవునితో కలిసి ఉండడానికే మనకు ఆయన ఏం చేశాడు? ఆ త్యాగము. అందుకే ఇప్పుడు మన దేవుని యొద్దకు తేబడిన వారం అయిపోయాం. హల్లెలూయా. హల్లెలూయా. అదే గొప్ప వార్త, అదే గొప్ప వార్త, అదే శుభవార్త. యుగాలు దేవునితో మనము ఉండడం అనేది అది గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. గొప్ప భాగ్యం. అందుకే ఇక్కడ ఏమంటే ఆయన సన్నిలో నిత్య సంతోషం ఉందంటే ఇక్కడ లేవు. అక్కడ నిత్య సంతోషము, నిత్య సుఖములు మనం అనుభవిస్తాం. అందుకే ఇక్కడ కష్టాలు బాధలు పడుతున్న వాళ్ళు ఇంకా మా బతుకులకి ఇంకా సుఖాలు ఉండవా, సంతోషం ఉండదా, సమాధానం ఉండదు, కంగారు పడకండి. అక్కడ ఉంది మనకి. ఇక్కడ అనుభవించండి, అక్కడ బహుమతులు పొందుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇదేంటంటే కథ కాదు, కల్పన కాదు. ఇదేది కాదండి, కథ కాదు, కల్పన కాదు, ఇది వార్త. ఇది వార్త. హల్లెలూయా. వార్తలు తెలిపే పుస్తకం ఎప్పటికప్పుడు ఫ్రెషే. హల్లెలూయా. ఎప్పటికప్పుడు తాజా, తొవ్వేకోల్ది ఊట ఊరుతూనే ఉంటుంది ఈ గ్రంథం. హల్లెలూయా. జీవపు ఊట గల గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే తలకాడెట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ దెయ్యాలు రాకుండా తలకాడ అనుకుంటున్నారు. ఇది కొన్ని కోట్లు పెట్టిన దొరకని గ్రంథం ఇది. ఈరోజు మనకు దేవుడు ప్రేమించి మన చేతిలో పెట్టాడు. దీన్ని ఏం చేస్తున్నారు? కొంతమంది తలకాడెట్టుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు ఇటు అటు ఇటు లాగేసి ఇది ఎలాగా ఏమంటే నలిపేస్తున్నారు. నలపకూడదు, చాలా జాగ్రత్తగా తీయాలి. ముస్లింలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక స్టాండ్ ఉంటుంది. అప్పుడు స్నానం చేసి వచ్చి గేర్లో చేతులు మట్టి తీసేసుకొని అక్కడికి వచ్చి మోకాళ్ళు వేసి సొంగు వేసుకొని అప్పుడు దాని మీద పెట్టి వాళ్ళు చదువుతారనమాట. మంది ఎలాగా పొద్దున్నలాగానే అయ్యో ఏదో ఇటు అటు తిరగేసేస్తూ ఉంటావు. అలా తీయకూడదు. చాలా జాగ్రత్తగా వినయంగా ఇలా తిప్పాలడు మూకులు. కొంతమంది ఏంటి అయ్యో అసలు పరిగెత్తావు అలాంటి. ఏమంటే ఇంకొకరు ఏంటి ఉమ్ము పెట్టి తీయకూడదు. ఏం చేయకూడదు? ఉమ్ము పెట్టి తీయాలి. ఇంకొంతమంది ఆరాధన చేసేటప్పుడు బైబిల్ కాలు కింద పెట్టేసుకొని నుంచుండి పోయి అటు దాటేసి ఇటు దొరికేసి అటు దొక్కేసి చేయకూడదు. నువ్వు చోటు లేదా చేత్తో పట్టుకో, నీకు చోటు లేదా చేత్తో పట్టుకొని ఆరాధించు. చక్కగా బైబిల్ పట్టుకొని ఆరాధించు. హల్లెలూయా. హల్లెలూయా.
చోటు ఉందా? అక్కడ లేకపోతే వాటి మీద పెట్టుకో. అంటే ఒకవేళ నువ్వు కిందే కూర్చున్నావు, ఎక్కడ పెట్టుకుంటే చోటు లేదు. చోటు లేనప్పుడు ఏం చేయాలా? చక్కగా పట్టుకోవాలా. ఏమండి, ఆరాధన చేయండి, చేతులెత్తి ఆరాధన చేయండి అన్నారు అనుకో, బైబిల్ పట్టుకొని. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉమ్ము పెట్టి తీయకూడదు అమ్మా, కళ్ళు మూసుకొని తీయకూడదు. బైబిల్ కళ్ళు మూసుకొని తీయకూడదు, ఉమ్ము పెట్టి తీయకూడదు. మరి ఎలా తీయాలంటే జాగ్రత్తగా చేతులతో చేయాలి. ఒకవేళ అంటుకుపోయినట్టుగా ఉన్నాయనుకో, వాటర్ బాటిల్ ఉంటే కొంచెం అలా తడుపుకొని లైట్గా తెలియదు ఎక్కువ. ఎందుకంటే బైబిల్కి తడి తగిలింది అనుకో ఉబ్బుపోద్ది. అంతే, అంత స్మూత్ పేపర్ అన్నమాట ఇది. ఏ మాత్రం చూడండి, ఎప్పుడైనా మీకు వర్షం వచ్చేది కొంచెం చెమ్మ తగిలింది అనుకో, అక్కడ అంతా ఏమైపోద్ది అనుకోండి, ఉబ్బిపోయినట్టు అయిపోద్ది. అందుకే బైబిల్ చాలా స్మూత్. అందుకే కొంచెం ఏదో లైట్గా తడి, అలా బాటిల్ తడిపన్నా అలా చేసుకోవాలి, కానీ ఉమ్ము పెట్టకూడదు సుమా, కింద పెట్టకూడదు సుమా. మరి ఎక్కడ పెట్టుకోవాలా? మనం ఎప్పుడు గుండెల మీద పెట్టుకున్నట్టుగా చేత్తో పెట్టుకొని దేవుడిని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇదే ఈరోజు నీకు నాకు మనకు మార్గము చూపునది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అంటే మన జరగబోయేది, జరుగుచున్నది, జరిగిపోయినది కూడా చెప్పేది ఇదే. భూత భవిష్యత్ వర్తమాన గ్రంథం ఇది. హల్లెలూయా. చరిత్ర ఉంది. అందుకే ఇందులో పాడైపోయిన మనుషులు ఉన్నారు, బాగుపడిన మనుషులు ఉన్నారు. అందుకే చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా కదండి, దావీదు ఎలా చేశాడంటే, ఆ లోతు అలా చేశాడండి, వీళ్ళు ఎలా చేశాడండి అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాడైపోయారు. ఏమండి, కానీ దేవుడు మాత్రము పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్లో తప్పులు చేసిన మానవులు ఉన్నారు అమ్మా. ఎవరు? తప్పులు చేసిన మానవులు ఉన్నారు, తప్పులు దిద్దుకొని మన్నించబడిన మానవులు ఉన్నారు, తప్పులతోనే నాశనం అయిపోయే మానవులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ బైబిల్ దేవుడు ఏనాడు తప్పు చెయ్యలేదు. ఈ బైబిల్ దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడు. ఈ బైబిల్ దేవుడు ఎవరికి ఎప్పుడు అన్యాయము చెయ్యడు. ఈ బైబిల్ దేవుడే మానవులందరి కొరకు ఆ కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచాడు. ఇదే శుభవార్త. ఈ వార్త కాక ఇంకా బోల్డ్ వార్తలు ఉన్నాయి ఇందులో. దేవుని స్తోత్రం. ఆ వార్తను ఒకటి అంగీకరిస్తే నువ్వు కుటుంబంలోనికి, దేవుని సమాజంలోనికి వస్తావు. ఇక్కడ నుంచి అక్కడి నుంచి అన్నీ నీకు ఏంటి చెప్పండి, కొత్త కొత్త వార్తలే కనపడతా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకున్న వార్త ఏంటంటే, అన్ని వార్తల కంటే దేవునితో కలిసి ఉండడం అనేది గొప్ప వార్త. మానవుడు దేవుడితో కలిసి ఉంటాడా? ఉండడు. కానీ కలిసి ఉంటాం అనేది ఈరోజు బైబిల్ మనకు తెచ్చింది, చెప్పింది, మనం నమ్ముతున్నాము. ఎందుకంటే బైబిల్ చెప్పింది సత్యం. బైబిల్ చెప్పింది ప్రతిదీ సత్యం. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారు అని చెప్పాడు. బైబిల్ ఏం చెప్పిందండి? యేసుక్రీస్తు పాపులు రక్షించడానికి వస్తాడని ఉందా? యెషయా గ్రంథంలో ఉందిగా. ఏమంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది కదా. వచ్చాడా? ఇమ్మానుయేలుగా వస్తాడు, కన్యగర్భమని ఉందా? వచ్చాడా? చనిపోతాడని ఉందా? ఉందా? చనిపోయాడా? గాయాలు పొందాడని ఉందా? పొందాడా? రక్తం కారుస్తాడని ఉందా? రక్తం కార్చాడా? చనిపోతాడని ఉందా? చనిపోయాడా? తిరిగి లేస్తాడని ఉందా? తిరిగి లేచాడా? అంటే అన్నీ జరిగేగా. అందుకే ఇది సత్యము. దేవుని స్తోత్రం. ఇది సత్య గ్రంథం అంటారు. అలాగే వస్తానన్నాడు, వస్తాడు. ఇంకా అందులో డౌటే లేదు. అందుకే మనము మనము ఏం చేసుకుందాం? సిద్ధపాటులోనికి వెళ్ళి మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. జరిగిన సంభవాలు బట్టి బెంగ పెట్టుకోవద్దు. ఏది మనల్ని ఏమీ చెయ్యదు. మన ప్రభు మనతో ఉంటుండగా ప్రతి కీడులను తొలగించి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆయన మనకు ఆశ్రయదుర్గము ఉంటాడు. ఆయన నా కేడము, నా రక్షణ శృంగం అంటాడు దావీదు. కాబట్టి ఆయన మన కేడముగా రక్షణ శృంగం ఉంటాడు. ఏ విషయాల్లో భయపడద్దు, దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. ఈరోజు మనం నేర్చుకున్నాం ఏంటంటే, దేవుడు మరణము మనలను దేవుని దగ్గరకు, దేవుని యొద్దకు చేర్చుతుందన్న సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన.
ఎంత మంచి దేవుడు. నిజమే, ఈరోజు నీ కోసం తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారు నాయన నూతన జన్మ పొందలేదు, వారు మారు మనసు పొందలేదు.